అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా. బండి వెళ్లే వేగానికి తిరిగితే మనిషి ప్రాణానికే ప్రమాదం అయ్యా. దాని గురించి నువ్వేం బాధపడకో, ఇరుసు గ్యారంటీగా ఇరుగుద్ది కదా. ఇరుగుద్దయ్యా. అది ఏంటి బామ్మా? మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదుగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది. ఇదిగోమ్మా, నువ్వే ఇవ్వు. వెంకయ్య ఇవ్వమ్మా, తీసుకోండి. పద వెళ్దాం. అమ్మారా, ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదుగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇదంతా పద్మిని ప్లానేరా. ఈ విషయం పద్మినికి మనిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు, తెలియకూడదు. సోదర సోదరీమణులారా, వీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి. మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. నాన్న ఒక్క నిమిషం. ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు. చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను. బాగారు ముందు వీడు హాస్పిటల్ తీసుకోవడం మాట్లాడకరా. చూడు రక్తం ఎలా గారిపోతాను. అరే గౌతమ్ బండి తీసుకురా. అలాగే హాస్పిటల్ అదరా అంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు. ఏంటయ్యా మీరు అనేది? ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు? ఏమీ తెలియనట్టు నటించొద్దు. ఎవరా చేయమని చెప్పింది? చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్పకపోతే నరికేస్తా. అయ్యా
బాబు నీ దండ పెడతానయ్యా, మీ కాలట్టుకుంటానయ్యా. నా మొగుడు ఏడ్చేయకండి బాబు, నిజం నేను చెప్తానయ్యా. డబ్బు కట్టి తిని ఈడ పని చేసినాడు. డబ్బిచ్చింది ఎవరు? ఎవరో కాదయ్యా, మన పెద్దింటి కోడలుగా వచ్చినారే పద్మిని అమ్మగారే బాబు. నాకేం తెలియదయ్యా. చెప్పరా కొట్టకండి బాబు. చెప్పరా, వీళ్ళందరి ముందు నిజం చెప్తావా లేదా చెప్పు. అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా. బాబు నన్ను కొట్టకండి బాబు. విశ్వాసం లేని కుక్కరా నువ్వు. చెప్పరా, చెప్తావా లేదా? చూసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు చెప్పు. నా మాట వినవయ్యా. వదలండి. చంద్రు చెప్పరా, చెప్పకపోయావో చంపేస్తా. చెప్పరా, బండి ఇరిసి ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు. వీళ్ళందరి ముందు చెప్పు. మన టైం బాగోక ఇరుసు విరిగింది, దానికి వాణ్ణి కొడతావేంట్రా? మన టైం బాగోకేం విరగలేదు, వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు. చెప్పరా. రేయ్, వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా, వాడు అలా చేస్తాడా? అది వాడు చేయలేదు, ఎవరు చేయించారో నాకు తెలుసు. మీ అందరికి ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. అదిగో ఏమీ తెలియని అమాయకురాలా నటిస్తుందే ఆ మహారాణి, ఆవిడే. నేనేం ఊరికే చెప్పట్లేదు, పూర్తి ఆధారాలతో వచ్చాను. ఏరా, నన్ను చంపడానికి ఇరుసు విరిగేలా చేయించింది ఆవిడేగా. ఆగరా. అరవింద్, ఆ రోజు అమృతం ఓణికి నిప్పట్టించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఎడ్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. నాకేమైనా పర్వాలేదు, కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరా ఆ రాక్షసి. రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? ఆమె నా భార్యరా, అది మర్చిపోయి మాట్లాడు. తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది. అదా నీ భార్య? చంద్రు, ఆ మహారాణి అసలు స్వరూపం వీడు బయట పెడతాడు. చెప్పరా. అయ్యా ఆగండి, అయ్యా ఆగండి. అయ్యా అయ్యా అయ్యా, నా మొగుడు చెప్పలేదయ్యా. ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా. ఎందుకలా చెప్పావు? అది అది చెప్పు. అది అది బండి సిరిపోవడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా మొగుడు రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా. దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా. నా మొగుడిని కాపాడుకోవడం కోసం అట్లా చెప్పానయ్యా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏయ్, ఇది నాకు వీడి మధ్య సమస్య, మధ్యలో నువ్వు తలదూర్చొద్దు. నేను అడుగుతాను, వెళ్ళు. వద్దు వద్దు, నా కోసం ఎవరిని అడగద్దు. వచ్చిన దగ్గర నుంచి క్షణానికి కోపనిందా, నిమిషానికి నేరం నా మీద పడుతోంది. చాలు. పద్మిని ఆగు. రే చంద్రు, ఏంట్రా నువ్వు చేస్తున్నది? నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో, ఓకే, దానికి లేని బాధ నీకెందుకురా? చచ్చేది నేనే కదా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటిపోయింది. అరవింద్, చాలా ఆపో.